ఆంధ్రప్రదేశ్లో లక్షల ఎకరాల్లో సాగవుతున్న జీడి మామిడి రైతులకు ఆదాయాన్ని అందించడమే కాదు, పలాస జీడిపప్పుతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే జీడి పిక్కల నుంచి నాణ్యమైన జీడిపప్పు రావాలంటే పంట కోతతోనే పని పూర్తయినట్టు కాదు. జీడి పిక్కల సేకరణ నుంచి నిల్వ వరకు తీసుకునే జాగ్రత్తలే జీడిపప్పు నాణ్యతను నిర్ణయిస్తాయి. మరి జీడి పిక్కలను ఎలా సేకరించాలి, ఎలా ఆరబెట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి నాణ్యత కలిగిన జీడిపప్పు లభిస్తుంది, తెలుసుకుందాం ఈ ప్రత్యేక కథనంలో. ఆంధ్రప్రదేశ్లో సుమారు 1,25,000 నుంచి 1,83,000 హెక్టార్లలో జీడి మామిడి సాగుతోంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని తీర ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇది ముఖ్యమైన ఉద్యాన పంటగా సాగులో ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా పలాస జీడిపప్పుకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే మంచి జీడిపప్పు నాణ్యతకు మంచి జీడిపిక్కలే పునాది. జీడి మామిడి నుంచి పక్వానికి వచ్చిన జీడిపిక్కలను సేకరించేటప్పుడు నేలపై ఎక్కువ కాలం పడి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెత్త, మట్టి, ఇతర వ్యర్థ పదార్థాలు కలవకుండా వేరు చేసి సేకరించాలి. సేకరించిన జీడి పిక్కలను బాగా ఎండలో ఆరబెట్టి తేమ తగ్గేలా చూడాలి. తగినంతగా ఎండని పిక్కలను నిల్వ చేస్తే నాణ్యత దెబ్బతినడంతో పాటు పురుగులు, ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తేమ రాకుండా శుభ్రమైన పొడి ప్రదేశంలో నిల్వ చేయడం ఎంతో ముఖ్యం. దెబ్బతిన్నవి, మచ్చలు పడినవి, నాణ్యత లేనివి వేరు చేయాలి. జీడిపిక్కల సేకరణ నుంచి ఎండబెట్టడం, గ్రేడింగ్, నిల్వ వరకు ప్రతి దశలో శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే మంచి నాణ్యత కలిగిన జీడిపప్పుతో పాటు రైతుకు మెరుగైన ధర కూడా లభించే అవకాశం ఉంటుందని వివరాలు తెలియజేస్తున్నారు బాపట్ల జీడి మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వెంకట సుబ్బయ్య. జీడి పిక్కలను మనము సేకరించిన తర్వాత ముందుగా ఒక 2-3 రోజులు అలానే నీడలో ఉంచేసిన తర్వాత వాటిని మనము ప్రాసెసింగ్కి పంపించుకోవాలి. ఈ ప్రాసెసింగ్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా మన చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఈ బాపట్ల పరిహార ప్రాంతంలో ఎక్కువగా వేటపాలెంలో యొక్క జీడి పిక్కల నుంచి పప్పులు తీసేటువంటి యొక్క ఫ్యాక్టరీ ఉండడం జరిగింది. అదేవిధంగా మన ఉత్తర కోస్తా ప్రాంతమైనటువంటి శ్రీకాకుళము, విజయనగరంలో కూడా చాలా ఎక్కువగా ఈ యొక్క జీడిపప్పు యొక్క తీసేటువంటి కర్మాగారాలు ఎక్కువగా ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క జీడి పిక్కలను ఫస్ట్గా మనము ప్రాసెసింగ్ చేసుకున్న ముందు మనము సైజును బట్టి మనము వాటిని గ్రేడింగ్ చేసుకుంటాము. 1 రోజు 2 రోజుల ముందర నానబెడతాము. నానబెట్టిన తర్వాత వాటిని బాయిలర్స్లోకి మనం పంపిస్తాం అనమాట. ఆ బాయిలర్స్లో ఏమవుతాయంటే అవి కుకింగ్ బాయిల్ అవుతాయి. బాయిల్ అయిన తర్వాత వాటిని మళ్ళీ కింద నుంచి సేకరించి మనము మళ్ళీ వాటిని కొద్దిసేపు ఎండబెడతాం. ఎండబెట్టిన తర్వాత మనము వాటిలో ఉన్నటువంటి పప్పును తీయడానికి ఆ యొక్క బాయిల్ అయ్యి ఎండబెట్టినటువంటి జీడి పిక్కలని మనము పగలగొట్టడం జరుగుతుంది. పగలగొట్టిన తర్వాత మనకి ఆ యొక్క పాలగొట్టేటప్పుడు కూడా మనము గ్లౌజ్ను చేతికి వాడుకునేసి పాల్గొట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా పాల్గొట్టిన తర్వాత ఆ యొక్క జీడి పప్పు మీద ఒక పొట్టు అనేది ఒక లేయర్ మాదిరిగా ఉంటుంది. ఆ లేయర్ని కూడా మనం తీసేయాల్సి వస్తుంది. దాన్నే మనం వాడుక భాషలో పొట్టు అంటాము. ఆ పొట్టు తీయడానికి ఏం చేస్తామంటే మనము ఒక డ్రైయర్లో ఎండబెడతాం. మళ్ళీ ఒక డ్రైయర్లో ఎండబెట్టిన తర్వాత ఎండబెడతాము. లేదంటే బయట కుటీర పరిశ్రమ అయితే ఈవెన్ సోలార్ డ్రైయర్స్ కానీ అలాంటి వాటిలో ఏదైనా డ్రై చేసిన తర్వాత ఏమవుతుందంటే అది కొద్దిగా పప్పు నుంచి వేరవుతూ ఉంటుంది. అంటే వేరవడం వల్ల వేరవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ అవన్నీ ఎండబెట్టిన తర్వాత ఆ యొక్క పొట్టును సపరేట్ చేయడానికి యాక్చువల్గా కమర్షియల్ పరంగా చూసుకున్నట్లయితే బ్లోయర్స్ ఉంటాయి. తర్వాత లేదంటే చేతితో కూడా మనం తీసేసుకోవచ్చు అనమాట. తీసేసుకునేసి మళ్ళీ ఆ యొక్క వచ్చేటువంటి క్వాలిటీని బట్టి, ఆ యొక్క కలర్ను బట్టి మనం ఏం చేయాలంటే వాటిని గ్రేడింగ్ చేసుకునేసి ప్యాకింగ్ చేసుకొని అమ్ముకోవాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ పంపించే ముందర బాగా ఎండబెట్టాలి. ఎండబెట్టకపోతే ఏమవుతుంది, కలర్ అనేది బాగా ఉండదు. కాబట్టి ఈ యొక్క జాగ్రత్తను మనం కంపల్సరీ ఉంచుకునే మైండ్లో ఉంచుకునేసి ప్రాసెసింగ్ చేసినట్లయితే మనకి ఆ యొక్క పప్పు కలర్ అనేది బాగుంటుంది. ఆ కలర్ బట్టి మనకి మార్కెట్ వాల్యూ కూడా బాగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాలను మీరు ప్రతి రైతు దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.